హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇల్లు వంటలు. ఈరోజు మన ఇల్లు వంటలో బగారా విత్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. సో మనం ఫస్ట్ అయితే బగారా ప్రాసెస్ ఎలా చేస్తామో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. మనకు కావాల్సినవి క్యారెట్, ఆలు, బఠానీ, పుదీనా అవన్నీ తీసేసుకొని అలాగే మసాలా దినుసులు కూడా తీసేసుకోండి. ఇంట్లో ఎన్ని ఉంటే సాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఏవి ఉంటాయో తీసేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. మనం ఇంట్లో చేసిన నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. నేనైతే ఇంట్లో చేసిన నెయ్యినే వేశాను. నెయ్యి వేసాక అది నెయ్యి కరిగాక మనము తీసుకున్న మసాలాలన్నీ వేసేసుకుందాం. మొత్తం ఒకేసారి వేసేసుకుందాం. వెంటనే మాడిపోతాయి మసాలాలు. వేసినాక ఒక 1-2 మినిట్స్లోనే మళ్ళీ మనం కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, బఠానీస్ అన్నీ వేసేసుకుందాం. 1 బై 1 వేసేసుకుందాము. 1 బై 1 వేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవన్నీ వేసుకుంటారా బగారాలో అని కాకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు బఠానీ, పచ్చి బఠానీ లేకపోతే ఎండిన బఠానీ కూడా నానబెట్టుకొని వేసేసుకోవచ్చు. సో మనం కొంచెం మగ్గాక పుదీనా వేసాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి, కలపండి. నేను ఇప్పుడు మన బగారా రైస్కి 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. చూపిద్దామనంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి నేను చూపించలేదండి. ఒకవేళ మీకు ఎంత మెజర్మెంట్స్ కావాలి అది అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మెజర్మెంట్స్ వైజ్గా చేసి చూపిస్తాను మీకు. సో నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనము ఈ బౌల్లోకి వేసేసుకుందాం. రైస్ మొత్తం వేసేసుకోండి. అసలు రైస్ అనేది విరగకుండా ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి ఈ వీడియోలో, మీకే తెలుస్తుంది. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపండి. కొంతమంది ఏమో ఎసరు పెట్టేసి రైస్ వేస్తారు, కాకపోతే నేను అలా వేయనండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. అలా వేసే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలిపేసుకున్నాక నేను 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు రైస్ని యాడ్ చేసేసుకుందాం. నేను ఒకేసారి కొలిచి పెట్టుకొని ఒకటేసారి వాటర్ పోసేసాను. చూడండి, వాటర్ వేసుకున్నాక ఒకసారి కలపండి. కలిపేసి సాల్ట్ వేసేసుకోండి. మళ్ళీ చికెన్లో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ వేసేసుకోండి. సో సాల్ట్ వేసేసుకొని మనం మూత అనేది పెట్టేసుకుందాం. చూసారా, సాల్ట్ వేసేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి ఎలా ఉంటుందో. చూసారా, ఆఫ్టర్ 10 మినిట్స్కి సైడ్స్కి అంతా వచ్చేసింది. సో ఇప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కలిపేసుకోవాలి మనము. సో ఆఫ్టర్ 5 మినిట్స్కి రైస్ చూడండి ఎలా అయ్యిందో. అసలు మనం చూస్తేనే తెలుస్తుంది ఎంత పొడి పొడిగా వచ్చింది అనేది. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. బగారా అంటేనే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదండి, లేకపోతే తిన్న ఫీలింగ్ అనేది ఉండదు. సో కొంచెం కొత్తిమీర. అయిపోయింది మన బగారా రైస్. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో చికెన్ గ్రేవీ చిక్కగా రావాలి అంటే అందులో కొబ్బరి, కాజు కంపల్సరీ ఉండాలి. అందరు చేసే ప్రాసెసే, కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకుంటారేమో అని చెప్తున్నాను అంతే. సో మనం కడాయి పెట్టేసుకొని చూపిస్తా ప్రాసెస్. ఫస్ట్ చికెన్ని కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్కి 3 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్నర సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, హాఫ్ చెక్క నిమ్మరసం. పెరిగేసుకున్న తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసుకొని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిపేసేయండి. చికెన్కి కారం, పెరుగు, సాల్ట్ అంతా పట్టే విధంగా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి చికెన్ని.
చూసారా, కలిపి పక్కన పెట్టుకున్నాక మనం కడాయి పెట్టుకొని, ఇది మనకు తెలిసిన ప్రాసెసే కదా, మనం చికెన్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసి మనం అవి మగ్గాక కొంచెం, నేను ఆల్రెడీ ఒక స్పూన్ పసుపు వేసాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. సో వేసేసి ఇప్పుడు ఒకసారి కలిపేసేసి మనము చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనము ఈ బౌల్లోకి వేసేసుకుందాం. చూసారా చికెన్ ఎంత బాగైందో, ఫ్రై చేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది అసలు. కాకపోతే బగారాలోకి ఫ్రై కంటే మనకు సూప్తోనే చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను చికెన్ మొత్తం అలా వేసేసుకొని మంచిగా కలుపుకోండి చికెన్ని. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes 10 minutes వరకు ఇంకా కలపొద్దు. సో ఇప్పుడు నేను క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ 10 minutes చూడండి అది ఎలా బాయిల్ అవుతుందో, వాటర్ కంటెంట్ కూడా ఎలా వస్తుందో. ఇప్పుడు మనము కుడుకాను కాజు మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఈ కాజు ఇది వేయడం వల్ల సూప్ అనేది చిక్కబడుతుంది. మళ్ళీ కొంచెం స్పైసీనెస్ ఎక్కువైనా కూడా కోకోనట్ వల్ల స్పైసీనెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ 10 minutes చూడండి, కలిపి మూత పెట్టేసుకున్న ఆఫ్టర్ 10 minutesకి చుట్టూ ఆయిల్ ఎలా వస్తుందో చూసారా. ఒకసారి కలిపేసుకొని ఇప్పటివరకు అయితే నేనైతే ఎలాంటి మసాలా వేయలేదు కర్రీలో. ఇప్పుడు ఒక 2 teaspoons ధనియాల పొడి వేసాను. ఇది వేసి కలిపేసుకొని అలాగే చికెన్ మసాలా ఒక స్పూన్ అండ్ హాఫ్ ఒక చికెన్ మసాలా వేసేసుకొని లాస్ట్ కొత్తిమీర చల్లేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. ఆల్రెడీ చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో చికెన్ మసాలా వేసేసుకొని మనం కొత్తిమీర వేసేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. పీస్ కూడా చాలా బాగా వస్తుందండి. చూసారా మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు బగారా విత్ చికెన్ కర్రీ తినేయడమే. సో మా వారికి పెడుతున్నాను. మా వారి మాటల్లోనే కర్రీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బగారా మాత్రం హైలైట్ ఉందండి. వేడి వేడి అన్నంలో ఒక పీసు కలుపుకొని తింటే ఉంటుంది మజా. ఇందులోకి తెల్లగాలు ఉంటే మాత్రం వేరే లెవెల్ అది.